ఆపరేషన్ రావణ్ ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయిన మూవీస్ లో ఇది ఒకటి. పలాస మూవీతో ఫేమ్ తెచ్చుకున్న రక్షిత్ హీరోగా వెంకట సత్య డైరెక్షన్ లో వచ్చిన మూవీ ఇది. ఓవరాల్ గా ఈ మూవీ చూసాక ఒక్క ముక్కలో చెప్పాలంటే చాలా లాగ్ ఉంది భయ్యా. నాకైతే అస్సలు నచ్చలేదు ఈ సినిమా. అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను, మూవీలో ఉన్న మిస్టేక్స్ ఏంటి, ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. డోంట్ స్కిప్ ద వీడియో. మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ డ్రామా ఉంటుంది, కానీ స్టోరీని ఇంట్రెస్టింగ్ గా ఆడియన్స్ కి చూపించే విధానంలో డైరెక్టర్ దిబ్బేసేశాడు భయ్య. మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, హీరో రామ్ TV45 అనే ఛానల్ కి వారసుడు. అదే ఛానల్లో ఎంప్లాయీగా పనిచేస్తున్న ఒక అమ్మాయితో ప్రేమాయణం నడిపిస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఓ సైకో కిల్లర్ వరుసగా అమ్మాయిలను హత్యలు చేస్తూ ఉంటాడు. ఇక ఆ కిల్లర్ ని పట్టుకోవడానికి మన హీరో రామ్ అండ్ అతని గర్ల్ ఫ్రెండ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. చివరికి ఆ కిల్లర్ ని పట్టుకున్నారా లేదా, పట్టుకుంటే ఆ కిల్లర్ ఎవరు, అతను అమ్మాయిలను ఎందుకు చంపాలనుకుంటున్నాడు అనేది మిగతా స్టోరీ లైన్ అన్నమాట. ఇంత చూశాక మూవీ మనకు కనెక్ట్ అవుతుందా లేదా అంటే, సైకో కిల్లర్ పాత్ర, ఆ పాత్ర చుట్టూ అల్లుకున్న స్టోరీస్, న్యూస్ ఛానల్ కి సంబంధించిన సీన్స్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ఇలా ప్రతిదీ కూడా హై రేంజ్ లో కనిపిస్తుంది. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అదే విధంగా హీరో పర్ఫార్మెన్స్ యావరేజ్ గా ఉన్నప్పటికీ బాగా చేశాడులే అనిపిస్తుంది. ఇంకా సినిమాలో సీనియర్ యాక్టర్ రాధిక గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి, లవ్ సీన్స్ కానివ్వండి బెటర్ గా అనిపిస్తాయి. అన్నట్టు ఇవల్ల పక్కకు పెడితే, ఒక వ్యక్తి సీనియర్ కిల్లర్ గా సైకోగా ఎందుకు మారాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసి చూపెట్టారు. ఇక ఇంటర్వెల్ సీన్ కానివ్వండి, ఆ తర్వాత వచ్చే క్లైమాక్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ మూవీకి ప్లస్ అవుతుంది. ఇంత మూవీ చూశాక నాకు నచ్చని పాయింట్స్ 2-3 ఉన్నాయి. అవేంటంటే, సినిమా స్టార్ట్ అయిన 30 minutes లోపు ఓకేలే చూడొచ్చులే అనే సినిమాని ఆ తర్వాత వచ్చే సీన్స్ ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళడం. సైకో కిల్లర్, బ్లడ్, ఈ సీన్స్ అలా ఓకే, కానీ మర్డర్ అంటే ఎలా ఉండాలి, అది కూడా సైకో కిల్లర్ చేసిన మర్డర్ అంటే ఎలా ఉండాలి, అక్కడ నాకు బాగా డిసప్పాయింట్ అనిపించింది భయ్య. నెక్స్ట్ ఆ కిల్లర్ ఎవరిని చంపుతాడు అనే క్యూరియాసిటీని కూడా డైరెక్టర్ క్రియేట్ చేయలేకపోయాడు. ఇంకా నెక్స్ట్ యాక్టర్స్. సినిమాలో యాక్టర్స్ ఏడుస్తుంటే వాళ్ళు ఎమోషన్ కోసం ఏడుస్తున్నారా లేక కంట్లో దుమ్ము పడి ఏడుస్తున్నారో క్లారిటీ ఉండదు మనకైతే. ఇలా సినిమాలో చాలా డిస్టర్బ్డ్ సీన్స్ ఉన్నాయి, కానీ సినిమా కదా, చూసి రివ్యూ పెట్టాలి కదా అని పెడుతున్నాను. మీ రియాక్షన్ ఏంటో కామెంట్ చేయండి గాయస్. ఒకవేళ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్.